క్రియేట్ చేసిన క్షణాలను ఆస్వాదిస్తున్నారు నందమూరి అభిమానులు. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారంటూ అఫీషియల్ నోట్ వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ అయిన BB4 గురించి గట్టి డిస్కషనే జరుగుతోంది. మాస్ కాంటెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను. ఎంతటి మాస్ ఇమేజ్ అయినా అవలీలగా క్యారీ చేసే నటుడు నందమూరి బాలకృష్ణ. అందుకే వీళ్ళిద్దరి కాంబోలో సినిమా అంటే అభిమానులు పండగ చేసుకుంటారు. ఆల్రెడీ హ్యాట్రిక్ హిట్లతో ప్రూవ్ చేసుకున్న వీళ్ళిద్దరూ ఇప్పుడు 4వ సారి రెడీ అవుతున్నారు. రామ్ ఆచంట, గోపి ఆచంట కలిసి నిర్మిస్తున్నారు BB4 మూవీని. తేజస్విని నందమూరి ఈ సినిమాను సమర్పిస్తున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్ మొత్తం ఆధ్యాత్మిక వైబ్స్ కనిపిస్తున్నాయి. ధర్మచక్రం, రుద్రాక్షమాల డివైన్ వైబ్ ని క్రియేట్ చేస్తోంది. ఇంతకీ ఈ సినిమా అఖండకి సీక్వెల్నా కాదా? ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే అంశం మీద ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. నెవర్ బిఫోర్ అన్నట్లుగా స్క్రిప్ట్ రెడీ చేశారు బోయపాటి అనే మాటలు మాత్రం గత కొంతకాలంగా ఊరిస్తూనే ఉన్నాయి. ఈసారి వీరి కాంబో క్రియేట్ చేసే మ్యాజిక్ ని విట్నెస్ చేయడానికి అభిమానులు కూడా రెడీగా ఉన్నారు. భారీ వ్యయంతో టాప్ నాచ్ టెక్నికల్ వాల్యూస్తో సినిమా ఉంటుందని మాత్రం మేకర్స్ గట్టిగా హింటిస్తున్నారు. మరి మిగిలిన డీటెయిల్స్ తెలియాలంటే మాత్రం ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే. వరుస ఫ్లాప్లతో కష్టాల్లో ఉన్న అక్షయ్ కుమార్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు మరోసారి తెలుగు కంటెంట్ ని నమ్ముకున్నారు. ఆల్రెడీ సూపర్ హిట్ అయిన ఫార్ములాతో అయినా హిట్ ట్రాక్ లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నారు కిలాడి. అందుకే సౌత్ లో డిజిటల్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాతో నార్త్ ఆడియన్స్ ను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. ఒకప్పుడు మిస్టర్ డిపెండబుల్ అని పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ ఇప్పుడు వరుస ఫెయిల్యూర్స్ తో కష్టాల్లో పడ్డారు. రీసెంట్ టైమ్స్ లో అక్షయ్ నటించిన ఒక్క సినిమా కూడా హిట్ టాక్ సొంతం చేసుకోలేకపోయింది. ఓ మై గాడ్ 2 పర్వాలేదనిపించినా భారీ వసూళ్లు మాత్రం సాధించలేదు. అందుకే మరోసారి సౌత్ కంటెంట్ తో సత్తా చాటాలని ఫిక్స్ అయ్యారు కిలాడి హీరో. కోవిడ్ టైంలో డిజిటల్లో రిలీజ్ అయిన ఆకాశం నీ హద్దురా సినిమాను సర్ఫిరా పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు అక్షయ్. ఒరిజినల్ వర్షన్ ను డైరెక్ట్ చేసిన సుధా కొంగర హిందీ వర్షన్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. జూలై 12న రిలీజ్ కు రెడీ అవుతోన్న సర్ఫిరా సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు అక్షయ్ కుమార్. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు హ్యూమన్ ఎమోషన్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్న కథ కావడంతో నార్త్ లోనూ బిగ్ హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. గతంలో తెలుగులో సూపర్ హిట్ అయిన విక్రమార్కుడు సినిమాను రౌడీ రాథోడ్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు అక్షయ్. ఈ సినిమా నార్త్ లో కూడా వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు ఆకాశం నీ హద్దురాతోనూ అదే ఫీట్ ను రిపీట్ చేయాలనుకుంటున్నారు కిలాడి హీరో. మీరు చిల్లవ్వండి, మిగిలింది మేం చూసుకుంటాం అని అంటున్నారు సూర్య అండ్ విక్రమ్ సినిమాల మేకర్స్. ఇంతకీ ఏం జరిగింది? ఎవరిని చిల్లవ్వమంటున్నారు? ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఇలా చాలా ప్రశ్నలే మొదలవుతున్నాయి. వాటికి సమాధానాల గురించి మాట్లాడుకుందాం, వచ్చేయండి. సూర్య హీరోగా నటిస్తున్న సినిమా కంగువ. ప్రపంచవ్యాప్తంగా 35కు పైగా భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు ఈ మూవీ మేకర్స్. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి ఇప్పటికీ భారీ హైప్ ఉంది. అన్నీ బాగానే ఉన్నా సినిమా రిలీజ్ గురించి మాత్రం ఇప్పటిదాకా క్లారిటీ లేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పలుసార్లు ప్రశ్నించారు అభిమానులు. లేటెస్ట్ గా ఈ విషయం గురించి స్పందించారు స్టూడియో గ్రీన్ అధినేత ధనుంజయన్. రిలీజ్ డేట్ గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడల్లా ప్రేక్షకులు తనను ట్యాగ్ చేస్తున్నారని అన్నారు. వందలాది కోట్లు పెట్టి సినిమాలు చేసినప్పుడు వాటిని ఎప్పుడు విడుదల చేయాలో కూడా నిర్మాతలు లెక్కలేసుకుంటారని చెప్పారు. కంగువ, తంగలాన్ విషయంలో అభిమానులు కాస్త చిల్లైతే మంచిది అంటున్నారు. రిలీజ్ డేట్ చెప్పలేదని నిర్మాతలను విమర్శించొద్దంటూ ట్వీట్ చేశారు. సలహాలివ్వడం, కామెంట్లు చేయడం వల్ల ఉపయోగం ఉండదని తమకు సపోర్ట్ చేయమని అడిగారు ధనుంజయన్. సూర్య, కంగువ, విక్రమ్, తంగలాన్ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. హెల్త్ ఇష్యూస్ సెలబ్రిటీలకు ఉండవా? ఎప్పుడూ మేకప్ ముసుగుల్లో కనిపించే వారికి లోపలంతా హ్యాపీగానే ఉంటుందా? పైకి చిందించే నవ్వులు లోపల కూడా ఉంటాయా? వాళ్ల జీవితం వాళ్లంతా అందంగానే ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నెన్నో ఉంటాయి చాలా మంది మనసులో. కొందరు చెప్పుకుంటారు, మరికొందరు చెప్పుకోలేరు అనే మాట ఒకటి ఉంటుంది కదా. నిన్న మొన్నటిదాకా చెప్పుకోని సెలబ్రిటీలు ఇప్పుడు మెల్లగా నోరు విప్పుతున్నారు, ఇబ్బందులను చెప్పేస్తున్నారు. ఒక సినిమాకు బరువు పెరగాలి, మరో సినిమాకి బరువు తగ్గాలి అనే కాన్సెప్ట్ అంత తేలిక కాదు అంటున్నారు నటి అదా శర్మ. సినిమానే ప్రాణంగా అనుకున్నప్పుడు ఇలాంటి రిస్కులు చేయడానికి తాము ఎప్పుడూ వెనకాడమన్నారు. తన లైఫ్లో రీసెంట్ టైమ్స్లో చేసిన ఇలాంటి ప్రయోగాల వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చాయంటున్నారు ఈ బ్యూటీ. బరువు పెరగాలన్న తాపత్రయం, తగ్గాలన్న ఆందోళనతో ఒత్తిడికి గురైన సందర్భాలు చాలా ఉన్నాయంటున్నారు అదా. దీనివల్ల తనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిందని చెప్పారు. ఒక్కసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే రకరకాల ఇబ్బందులు మొదలవుతాయని చెప్పారు. ఇటీవల ఎండోమెట్రియాసిస్ అనే వ్యాధి సోకిందట అదా శర్మకి. దీనివల్ల దాదాపు 45 రోజుల పాటు నాన్ స్టాప్ పీరియడ్స్తో బాధపడ్డారట. అయినా విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేదు. ఆల్రెడీ కాల్షీట్లు ఇవ్వడం వల్ల నిర్విరామంగా పనిచేయాల్సి వచ్చింది అంటున్నారు అదా శర్మ. ఎంత హైజీనిక్గా ఉన్నా మానసికంగా ప్రశాంతంగానూ ఉండగలగడం చాలా ముఖ్యమని చెప్తున్నారు.
రీసెంట్ టైమ్స్లో సాయి పల్లవి, శృతి హాసన్ కూడా పీరియడ్స్ ఇబ్బందుల గురించి మనసులో మాటలని జనాలతో పంచుకున్నారు. లేటెస్ట్గా అదా చెప్పిన మాటలు వింటుంటే అయ్యో వీళ్ళు ఇంతింత కష్టపడతారా అనిపిస్తోంది అంటున్నారు నెటిజన్లు. హీరోగా కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో విలన్ రోల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సాధారణంగా మలయాళ హీరోలు మాత్రమే ఇలాంటి రిస్క్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఓ బాలీవుడ్ హీరో కూడా విలన్ రోల్ కు రెడీ అవుతున్నారు. ఎవరా హీరో అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. బాలీవుడ్ లో వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తిక్ ఇప్పుడు తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. డిఫరెంట్ మూవీస్ చేస్తూ నిర్మాతలతో మిస్టర్ డిపెండబుల్ అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం చందు ఛాంపియన్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవకాశం వస్తే నెగటివ్ రోల్ లో నటించేందుకు కూడా రెడీ అంటూ ప్రకటించారు కార్తిక్. అంతేకాదు తనకు అలాంటి రోల్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరో కూడా రివీల్ చేశారు. కెరియర్ స్టార్టింగ్ లో బాజీఘర్ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు షారుఖ్ ఖాన్. ఆ సినిమా నటుడిగా షారుఖ్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా చూసి తనకు నటుడు కావాలన్న ఇంట్రెస్ట్ కలిగింది అన్నారు కార్తిక్ ఆర్యన్. అందుకే సరైన కథ ఉంటే నెగటివ్ రోల్ చేసేందుకు కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు ఈ యంగ్ హీరో. ఇప్పటికే బాలీవుడ్ లో కమర్షియల్ హీరోగా వరుస విజయాలు సాధిస్తున్న కార్తిక్ ప్రస్తుతం చందు ఛాంపియన్, భూల్ భులయ్యా 3 సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ టైంలో నెగటివ్ రోల్ కు సంబంధించిన స్టేట్మెంట్ ఇవ్వడంతో నెక్స్ట్ అలాంటి క్యారెక్టర్ చేస్తున్నారా అన్న చర్చ మొదలైంది. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.